వందనాలండి. ఈరోజు జూన్ 11 నిరాశతో కూడిన కన్నీరు. ఈరోజు దీని గురించి ధ్యానించుకుందాం. ఎస్తేర్ 4:3లో యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోనూ ఏడుపులోనూ రోదనతోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. యూదులందరినీ సర్వనాశనం చేయుటకు రాజు యొద్ద నుండి చట్టం వెలువడిందని తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి శోకంతో రోదనం చేశాడు. మొర్దెకై ఇంకా రాజ్యంలోని ఇతర యూదులు అందరూ తమకు దేవుడు తప్ప ఇక దిక్కు లేరు అని తెలుసుకొని రోధించటం మొదలుపెట్టారు. మనం కూడా చూస్తున్నాం, మన పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పుడు మనం ఎవరి వైపు చూస్తాం? దేవుని వైపే. ఇంకా వేరే నిరీక్షణే లేనప్పుడు దేవుని వైపు చూస్తాం. ఇటువంటి నిరాశతో కూడిన కన్నీరు ప్రతి మనిషి జీవితంలో చాలా సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. నిరీక్షణ లేని భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ప్రభు పాదముల యొద్ద మాత్రమే మనకు ఆదరణ, నెమ్మది, పరిష్కారం దొరుకుతుందని మనకు తెలుసు. దేవుడు ఎన్నుకున్న ప్రజల జీవితాల్లో ఇది రుజువు చేయబడుతుంది. పాత నిబంధనలోని ఇజ్రాయెల్ చరిత్ర చదివినప్పుడు దేవుడు ఇటువంటి కన్నీటిని అలక్ష్యం చేయడు అనే సంగతి విశదమవుతుంది. పితరులతో ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోవటం వల్ల వెంటనే ఆయన స్పందిస్తాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మనం కూడా ఆయన ఏర్పరచుకున్న వారముగా, అంటే దేవుని ఇజ్రాయెల్ అని పిలిచాడు పౌలు గలతీ పత్రిక 6:16లో ఉన్నాం. కాబట్టి నిరాశతో కూడిన మన కన్నీటికి కూడా ఆయన వెంటనే స్పందిస్తాడు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో తన రాజ్యంలో ఉన్న ప్రతి యూదుడిని హతం చేయాలని ఒక చట్టం తీసుకొచ్చి అందులో ఆయన ముద్ర వేయినట్లుగా కుట్ర పన్నిన చెడ్డవాడైన హామాను రాజైన అహష్వేరోషు పేరిట తాకీదులు పంపాడు. ఇది వినిన మొర్దెకై గట్టిగా రోదన చేస్తూ విలపించుట చూస్తూ ఉన్నాం. ప్రతి యూదుడు శోకించుట మొదలుపెట్టి దేవునికి మొరపెట్టినప్పుడు వారిని రక్షించుటకు దేవుడు ఎస్తేర్ను వాడుకున్నాడు. ఎస్తేరు బానిసత్వం నుండి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించుటకు మోషేని ఎలా వాడుకున్నాడో ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించుటకు, అలాగే ఎస్తేర్ని ఇక్కడ వాడుకుంటున్నాడు. లేఖనాల్లో ఇటువంటి సంఘటనలలో దేవుని సహాయము, ఆయన ఇచ్చిన వాగ్దానాలు అనేకాలున్నాయి. నిరాశతో కూడిన కన్నీరు కార్చే ప్రతి ఒక్కరిని అవి ఆదరిస్తాయి. ప్రస్తుతము మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రపంచంలో వాతావరణ మార్పులేమి, ప్రకృతి వైపరీత్యాలేమి, ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే దేవుడు మనల్ని మర్చిపోయాడా అనిపిస్తుంది. కానీ దేవుడు ఎప్పుడు కూడా సర్వము తన ఆధీనంలోనే ఉంచుకుంటాడు. మనకి ఏదైనా ఒక మంచి కానీ చెడు కానీ జరిగినప్పుడు అది ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. చెడు జరిగినప్పుడు నిరాశపడకూడదు, మంచి జరిగినప్పుడు ఆయన్ని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉంటే మనకి ఈ నిరాశతో కూడిన కన్నీరు వస్తాయి కష్టాల్లో ఉన్నప్పుడు. కానీ అవి దేవుని ఎదుట మాత్రమే మనము కన్నీరు పెట్టుకోవాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మన పరిస్థితులు సరిచేస్తాడు. ఒకవేళ ఆయన ఉద్దేశము సరిచేసే ఉద్దేశం కాదు, మనల్ని డిసిప్లిన్ చేసే ఉద్దేశం అయితే తప్పనిసరిగా అది భరించే శక్తి కూడా మనకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునైనా, నిరాశతో కూడిన కన్నీటితో మొర్దెకై మిగతా యూదులు ప్రార్థించినప్పుడు మీరు వెంటనే దానికి పరిష్కార మార్గం చూపించారు నాయన. అదేవిధంగా ప్రస్తుతం మా పరిస్థితులు కూడా తండ్రి, సమాజంలో సంఘాల్లో భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి నాయన. ఈ పరిస్థితుల్లో మేము మీ వైపు చూసి కన్నీరు పెట్టడం కంటే ఇంకా వేరే ఏం చేయలేం నాయన. మా కన్నీటికి సమాధానం ఇవ్వమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.